రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ క్లోజ్ చేసింది. క్లోజ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తల్లిదండ్రులకు అందించారు. ప్రస్తుతం మనతో పాటు ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఏదైతే సిబిఐ ఈ కేసును క్లోజ్ చేస్తూ మీకు సమాచారం కూడా ఇచ్చింది, అంటే ఎటువంటి సాక్ష్యాలు లేవు, కొత్తగా ఎటువంటి సాక్ష్యాలు లేవని క్లోజ్ చేసింది, దీని మీద మీరు ఏమంటారు? సాక్ష్యాలు ఎందుకు లేవండి? వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే అండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు. వాళ్ళు కావాలనే క్లోజ్ చేసుకున్నారు. మేమేం క్లోజ్ చేయలేదు, మేము క్లోజ్ చేయమని చెప్పలేదు జడ్జి గారికి కూడా. వాళ్ళంతటికి వాళ్ళే ఆధారాలు లేవని చెప్పి క్లోజ్ చేయటం జరిగింది. అయితే గత 7 ఏళ్ల కిందట ఇదే డిసెంబర్ 14, 2019లో పాప పార్ట్స్ని రీపోస్ట్ మార్టంకి తీసుకున్నారండి. 10 రోజుల్లో ఇస్తామని ఇప్పటికి 7 సంవత్సరాలైనా కూడా ఇవ్వలేదు. అంటే ఈ కేసులో ఎంత ఉత్సాహంతో వాళ్ళు పనిచేశారో మనకే అర్థమవుతుంది. 10 రోజులు ఇవ్వాల్సిన పాప బాడీ పార్ట్స్ని ఇప్పుడు మేము అది జడ్జి గారి ముందు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మీరు తీసుకెళ్ళిపోండి, మీ పార్ట్స్ మీరు అని అంటారు. అది ఎలా జరుగుతుందండి? రీపోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిన తర్వాత 10 రోజుల్లో మేమే తెచ్చి మళ్ళీ ఖననం చేస్తామన్న వాళ్ళు మీరు తీసుకెళ్ళిపోండి హైకోర్టులో పెట్టామంటారు. అసలు అది సాధ్యమేనా? ఆ తల్లిదండ్రులుగా మేము ఆ పార్ట్స్ని తీసుకొని వచ్చే పద్ధతి ఏమన్నా ఉంటుందండి? అందుకే మేము ఆమెను రిక్వెస్ట్ చేస్తాం, మేము మాత్రం తీసుకెళ్ళమండి, మీరు పంపించి మా మత పెద్దల సమక్షంలో మళ్ళీ ఖననం చేయాలని చెప్తే ఆవిడ స్పందించి అలాగే తప్పకుండా సెక్యూరిటీ తోటి మేము మీ తెనాలి బరియల్ గ్రౌండ్కి పంపిస్తామని చెప్పారండి. రేపు ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు 10 గంటలకి ఆమె 10 గంటలకి కోర్టుకు వస్తారంట. అప్పుడు వెళ్ళి తీసుకొస్తామండి. అయితే ఆధారాలు లేవు అనటానికి చాలా ఆధారాలు ఉన్నాయండి. ఎందుకు లేవండి ఆధారాలు? ఆ రోజు క్లూస్ టీం వచ్చి ఇక్కడ అన్నీ కడిగేసేసారు, రక్త మరకలు ఏమీ లేకుండా చేశారు. అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, తలుపుల మీద కానీ ఎక్కడ కానీ ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేశారు అని చెప్పారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ అయిన రాధాకృష్ణ గారు చెప్పబోతే ఆయన్ని కాదని చెప్పి హైడ్రా రంగనాథన్, హనుమంతరావు ఇప్పుడు లెక్కల కేసులో అరెస్ట్ అయినటువంటి ఆయన ఇద్దరూ కూడా అత్యుత్సాహంతో సత్యంబాబే నేరస్తుడు అని చెప్పడం జరిగింది. అయితే నేను ఆ రోజు మహిళా సెషన్స్ కోర్టులో నేను చెప్పడం జరిగింది, రిటర్న్గా రాసిస్తా అండి, సత్యంబాబు మాత్రం నేరస్తుడు కాడు, పలానా వ్యక్తులు ఉన్నారు, అసలు ముందు వార్డెన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు, అలాగే ఆ రోజు 79 మంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరినీ విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే తప్పకుండా పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణలోకి అరెస్ట్ చేసి విచారణ చేయాలి. మరి మీ అందరికీ ఎక్కడన్నా ఈ 18 సంవత్సరాల్లో వార్డెన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? లేవు కదా. అలాగే ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సిట్ని వేశారు. సిట్ ఏం చేసింది? వార్డెన్ చుట్టూ తిరిగింది. వార్డెన్ ఏమో నేను నార్కో అనాలిసిస్కి వస్తానని చెప్పటం, కోర్టు రావటం, మళ్ళీ నేను ఇష్టపట్టలేదంటాం, ఇలా ఆమె సంవత్సరం అంతా గడిపింది. తర్వాత సిట్టు సంబంధించి మా పాప ప్రాపర్టీని అప్పుడు సూపరింటెండెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి, అలాగే పద్మ, అలాగే కుమార్, వీళ్ళు ముగ్గురు కలిసి మా పాప ప్రాపర్టీని స్పాయిల్ చేయటం జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు. మరి దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కదా ఎవరు? పోలీసులు, సిబిఐ వాళ్ళు పోలీసులు తీసుకోలే. అలాగే పాపని కేసు రాసేటప్పుడు ఎఫ్ఐఆర్ ఎవరు రాస్తారని తల్లిదండ్రులు రాయాలి. సరే మేము బాధలో ఉన్నాము, వేరే వాళ్ళ చేత రాయించి మా పాపకు ఆ రోజు 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలుగా పోలీసులు రాసుకున్నారు. అంటే మైనర్ బాలికని మేజర్ బాలిక చేసి రాసుకోవటం జరిగిందండి. ఇవి దొరకదా? ఇవి ఆధారాలే కదా వాళ్ళకి. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరండి డెడ్ బాడీని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ డెడ్ బాడీని పెట్టి పరిశీలించి రెవెన్యూ డిపార్ట్మెంట్ని పిలిచి రాయాలి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? మా పాపని ఏమో మాకు ఇచ్చేశారు, మేము 5 గంటలకల్లా తెనాలి తెచ్చుకున్నాం. తర్వాత మా వారి కొలిగ్ అయినటువంటి కృష్ణప్రసాద్ గారిని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి, ఏంటి శవం లేకుండా మేము రాయమండి అని అంటే బెదిరించి వాళ్ళని రాయించారని చెప్పి వాళ్ళే చెప్పారు, సిబిఐ వాళ్ళే చెప్పారు. మరి అక్కడి నుంచైనా మన ఆధారాలు ఉన్నాయి కదండి, మీరు ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎవరు చేయమంటే చెయ్యారని క్వశ్చన్ చేయాలి కదా. సిబిఐ అంటే అదే కదండి, లోతుగా వెళ్ళి సిబిఐ ఇన్వెస్టిగేషన్, దాని పేరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,
లోతుగా వెళ్ళి అవన్నీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అయ్యేం చేయకుండా ఆధారాలు లేవంటారేంటి? ఎందుకు లేవండి? ఇవన్నీ ఆధారాలే కదా. తర్వాత ఈ పోలీసుల్ని అరెస్ట్ చేయండి, తీసుకోవాలి కదా. పోలీసుల్ని అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టి వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళకి ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదండి. అయితే నాగార్జున రెడ్డి గారు తన జడ్జిమెంట్ కాపీలోనే రాశారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. సో పోలీస్ ఆఫీసర్స్ మీద, ఎవరైతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని జడ్జిమెంట్లో రాసింది. దాని ప్రకారంగా అయినా తీసుకోవాలి కదండి, ఎందుకు తీసుకోలేదు? అలాగే రీపోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏం చేశారు? రీపోస్ట్ మార్టంలో 10 రోజులే ఇస్తున్నారు. ఇంత తాస్కారం ఎందుకు చేశారు? దానిలో ఏమున్నాయి నిజాలు? అసలు రిపోర్టే మాకు ఇవ్వలేదండి. అక్కడ స్పాయిల్ చేసిన రిపోర్టు మాకు అందలేదు, ఈ రిపోర్ట్ అందలేదు. అసలు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు అయిన మా దగ్గర ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మా దగ్గర ఎందుకు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ అంటే, ఇక్కడ వాళ్ళు అమ్ముడుపోయారనమాట. అక్కడ పోలీసులు అమ్ముడుపోయారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు కూడా అమ్ముడుపోయారు. అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందో తెలుసా? అదేంటి ఆయిషా మీరా కేసు క్లోజ్ చేయటం ఏంటి? నేరస్తులు ఉన్నారు కదా అని నేరస్తుల్ని సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి, ఎక్కడన్నా కూడా వాట్సాప్లో నేరస్తుల్ని అడుగుతారా? వాళ్ళంట చాలా దూరాల్లో ఉన్నారంట, ఇటలీ, జర్మనీ అట్లాంటి దాంట్లో ఉన్నారంట. అందుకని వాళ్ళని వాట్సాప్లో విచారణ చేశారంట. ఇది ఎక్కడ సోద్యం అండి? ప్రపంచంలో ఎక్కడ లేని వింతలన్నీ మా పాప కేసులోనే జరిగినాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సాక్ష్యాలు ఉన్నాయని, సో ఇలాంటివి మీరు సిబిఐ అధికారుల ముందు చెప్పారా? అసలు వాళ్ళు మమ్మల్ని అడిగితే కదండి, మా దగ్గరకు వస్తే కదా వాళ్ళు వచ్చారు. అమ్మ మాకు కొన్ని అనుమానం, స్వామి తెలంగాణ సిబిఐ ఆఫీసర్సు స్వామి, తర్వాత సుబ్బారెడ్డి, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి మీరు. మా పాప రీపోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చారు, ఆ టీం అంతా వచ్చి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మా అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే రీపోస్ట్. ఎప్పుడండి? 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం అడిగారు. మా మత పెద్దలు ఒప్పుకోలేదండి. ఖురాన్ ప్రకారంగా వన్స్ ఖననం చేసిన తర్వాత అసలు బాడీని తీయకూడదు. అలాంటిది మేము యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది. మా పాపకి జరిగినట్టు ఇంకో పాపకి జరగకూడదు, సమాజంలో ఇలాంటి పిల్లలకి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసాం. వాళ్ళు హైకోర్టు నుంచి తెచ్చుకుంటే ఇచ్చారు. మరి ఏం చేశారండి? నేను 10 రోజులు అయిన తర్వాత మేము అడుగుతూ ఉంటే వాళ్ళు డాక్టర్లు రీసెర్చ్లో ఉన్నారు, ఎగ్జామ్ దీంట్లో ఉన్నారు, ఎవరన్నా అట్లా చెప్తారండి. తర్వాత ఒక 10 నెలలు అయిన తర్వాత కేసుని బైఫర్కేషన్ చేశామన్నారు. ఎక్కడన్నా స్టేట్లు బైఫర్కేషన్ అవుతాయి, జిల్లాలు అవుతాయి. మరి కేసులు కూడా బైఫర్కేషన్ అవుతుందని మాకు ఎక్కడా తెలియదండి. ఒకళ్ళేమో వైజాగ్ వాళ్ళు చేశారు, ఆయన రిటైర్ అయిపోయినాక తెలంగాణకు అప్పచెప్పారు. తెలంగాణ స్వామి వాళ్ళేమో ఇలా చేసి ఒరిస్సా ఆయనకి అప్పచెప్పారండి. ఇంతమంది మారుతారు ఈ చిన్న కేసులు. అసలు ఒక ఇంట్లో జరిగిందండి అది. ఇంట్లో జరిగిన వాళ్ళని ఆ పిల్లల్ని అంటే విచారణ అంటే వాట్సాప్లో చేశారంట. మరి అలాంటప్పుడు మనకి వార్డెన్ని కూడా అరెస్ట్ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారే విజయవాడ. మరి ఈమె అంతకన్నా గొప్పదా? అంత ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని అరెస్ట్ చేశారు. ఈ ఆఫ్టర్ ఆల్ ఒక వార్డెన్ని అరెస్ట్ చేయలేదా పోలీసులు? అంటే దీనిలో తెలుస్తుంది కాండి, నీలా మోడీ, మల్హోత్రా వీళ్ళందరూ కూడా స్కాముల్లో ఉన్నారు. వాళ్ళు లండన్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇండియాలో విచారణ చేయలేదా? అంతకన్నా గొప్ప వాళ్ళ ఆడపిల్లలు. కవితా, సౌమ్య, ప్రీతిలు నేరస్తులండి. అలాగే వార్డెన్ నేరస్తురాలు, వార్డెన్ భర్త అయినంపూడి శివరామకృష్ణ నేరస్తుడు. ఆ హాస్టల్ని బినామీ పేరుతో చేస్తున్న కోనేరు సతీష్, సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్ కుమార్ చనిపోయాడు. అలాగే రాజేష్, వీళ్ళందరూ కూడా నేరస్తులే. అక్కడ పొద్దాకు వస్తూనే ఉంటారు, ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉంటాయంట. అది చూసినందుకేగా మా పాపను అలా చేసింది. సో ఇప్పుడు మీకు ఏదైతే రీపోస్ట్ మార్టం జరిగిందో, రీపోస్ట్ మార్టం జరిగిన నివేదికన్న మీకు చెప్పారా? ఏమీ లేదండి. రీపోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. అసలు ఏముంది అందులో, ఆ రిపోర్ట్లో ఏం జరిగింది ఏంటో కూడా చెప్పలేదండి. చెప్పకుండానే కేసు బైఫర్కేషన్ చేశారు. ఎందుకంటే ఒక సూట్ కేసు అందింది వాళ్ళకి. నేను అడిగితే మేము అలాంటి వాళ్ళం కాదన్నారు. 10 రోజుల్లోనే కేసుని బైఫర్కేషన్ చేయటం జరిగిందండి. ఇది సిబిఐ చేసింది మొత్తం తతంగం అంట. అంటే అక్కడ పోలీసులు తిన్నారు, ఇక్కడ సిట్టు సరిగ్గా పనిచేయలేదు, అలాగే హైకోర్టు కూడా.
అసలు సిట్టు ప్రభుత్వం వేసిందండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సిట్టుని వేశారు. సాంబశివరావు గారు ఉన్నారు అప్పుడు డీజీపీగా, ఆయన సిట్టుని వేశారు. సిట్టుని వేస్తే ఇలా దరిద్రం తగిలింది. అందుకని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు ఇలా కాదు, మానిటర్గా సిబిఐకి వేద్దామని చెప్పి సిబిఐకి వేశారండి. సిబిఐకి వేస్తే కూడా ఈ విధంగా కేసు అంతా కూడా తారుమారు చేసి పారేశారు. చివరికి మా దగ్గర ఆధారాలు లేవు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఆధారాలే కాండి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా ఉంది. అది ఎవరి కోసం చేశారు? అలాగే మొత్తం ఇల్లంతా కడిగింది. ఆ రోజు నీళ్ళల్లో నేను కూర్చొని ఉన్నాను. ఆ నీళ్లు కడిగారు. ఎవరు కడిగారు? ఎందుకు కడిగారు? అక్కడ కరెంటు కూడా లేదు. మా పాప ఉన్న రూమ్లో కరెంటు ఒక పక్క ఉంది, ఒక పక్క లేదు. కరెంట్ ఎందుకు తీశారు? ఎవరి కోసం తీశారు? అలాగే ఎప్పుడు కుక్క ఉంటుంది, ఆ కుక్క ఎందుకు లేదు? అలాగే క్లూస్ టీమ్ వెళ్ళిపోయిన తర్వాత లెటర్ ఉందని చెప్పారు. అలాగే పాప ప్రాపర్టీ మొత్తం ఎస్ఐ శ్రీనివాస్ సూట్ కేసులో పెట్టి మాకు కార్లు డిక్కీలో విసిరేశాడండి. మళ్ళీ 1 నెల 2 నెలలు అయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ అని రాధాకృష్ణ గారు వచ్చి మళ్ళీ ఆ ప్రాపర్టీని మొత్తం తీసుకెళ్లారు. ఆ ప్రాపర్టీని సిట్ వాళ్ళు కాల్చిపారేశారు. ఏంటండి చెప్పండి, ఇది మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కోర్టు దృష్టికి కానీ సిబిఐ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు? అసలు సిబిఐ మా దగ్గరికి రాలేదు కదండి. సిబిఐ ఏమొచ్చారు? స్వామి గారు వచ్చారు. తెలంగాణ సిబిఐ మాత్రమే వచ్చింది. వచ్చి ఏమి అడగలేదు మమ్మల్ని. మేము సిబిఐ వాళ్ళము అని అన్నారు. ఇదిగో మాకు అనుమానాలు ఉందన్నారు. ప్రాపర్టీ పాప బాడీ పార్ట్స్ని తీసుకెళ్లారు. ఇక అంతే. తర్వాత అసలు దిక్కు దిశాణం లేకుండా పోయింది. 5 ఏళ్ళు కూడా జరుగుతుంటే మేమే పిటిషన్ వేసాం హైకోర్టులో. ఇంకా ఏమి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేయటం లేదు అని అంటే అప్పుడు బైఫర్కేషన్ అయిందని చెప్పి ఆ ఒరిస్సా ఆయన వేశాడు. ఆయనకి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మనం చెప్పేది ఆయనకి అర్థం కాదు. ఒక్కరోజు వచ్చారు, అడిగారు, మేము ఇది చెప్పాం కదండి అని అంటే వెళ్ళిపోయారు. ఇక అంతే. 7 ఏళ్ళు అయిపోయింది. మా పాప బాడీ పార్ట్స్ అన్ని ఇవ్వండి అని చెప్పి గొడవ చేస్తుంటే అది అంటే మేము తెచ్చుకోవాలంట. అది జరిగిందండి. సో ఇప్పుడు 18 ఏళ్ల పాటు మీరు ఆల్మోస్ట్ ఆల్ న్యాయ పోరాటం చేశారు. కోర్టుల చుట్టూ తిరిగారు, అధికారుల చుట్టూ తిరిగారు, సిబిఐ అయిపోయింది, హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పటికి కూడా కేసు ఎటువంటి ఆధారాలు లేవని క్లోజ్ చేయటం మీద మీరేమంటారు? మాకు అసలు వ్యవస్థల మీదే నమ్మకం పోయిందండి. పోలీసు వ్యవస్థ కానీ, అలాగే న్యాయ వ్యవస్థ కానీ, అలాగే సిబిఐ అంటే మేము చదువుకునేటప్పుడు చాలా అనుకునేవాళ్ళం, అబ్బా చాలా అత్యుత్తమైనటువంటి సంస్థ అని. అత్యుత్తమైన కాదు, అత్యుత్తమైన చెత్త వ్యవస్థ అని ఇప్పుడు అర్థమవుతుందండి. భారతదేశంలో సిబిఐ ఈ విధంగా పనిచేస్తుందా? ఇలా పనిచేస్తుందా అండి? ఇదే సిబిఐ అంటే రేపొద్దున భావితరాలు వాళ్ళకి ఏం చెప్తామండి? మనం ఏం చెప్పగలుగుతాం? ఏమి మెసేజ్ మనం అందిస్తాం వాళ్ళకి? ఇలాంటి కేసులన్నీ ఇలా చేస్తే ఏ పాపకి న్యాయం జరిగినట్టండి? ఇలా న్యాయం జరగబోబట్టే కదా మొన్న మదనపల్లిలో 7 ఏళ్ల పాప అలా చనిపోవటానికి కారణమైందండి. వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా? కోర్టు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, సిట్లు కానీ ఎందుకండి వేసుకోవటం? పనికి మాలిన వ్యవస్థగా తయారైందండి. డబ్బు ఎవడుకుంటే వాడికి న్యాయం జరుగుతుంది. డబ్బు ఎవడిస్తే, ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళకి న్యాయం. కానీ సామాన్య మానవులకి కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ సంస్థలు కానీ పనిచేయటం లేదని ఇప్పుడు మాకు అర్థమైంది. సో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అంటే మీరు 18 ఏళ్ళు పోరాడారు, కనీసం మీకు న్యాయం జరగలేదు, చివరికి సాక్ష్యాలు లేవని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? కేసు క్లోజ్ చేయటం ఏంటండి? మా పాప బాడీ పార్ట్స్ని రేపు 27వ తారీఖున తెస్తున్నారండి. అంటే సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తున్నారని అర్థం అండి. ఇదిలో తెలిసిపోతుంది. అసలు మేము ఇంకొకటి సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి, విజ్ఞప్తి చేస్తున్నామండి, అర్థిస్తున్నాం. మా పాప కేసును మళ్ళీ హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని, మా పాప కేసుని దయతోటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ని అలాగే సిబిఐని కూడా విచారించాల్సిందని కోరుతున్నామండి. ఇంకోటి, పాప డిసెంబర్ 27న అలా అయింది కాబట్టి ఆ 27ని ఆయిషా మీరా సంస్మరణ దినంగాను, అలాగే పాప పేరుతో ఆయనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకంటే బాధితులు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి అలాగే ఆ ఫ్యామిలీకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఆయేషా మీరా హత్య కేసు ఏదైతే ఉందో హత్య కేసులో
దర్యాప్తు అనేది కరెక్ట్గా జరగలేదు. మొదటి నుంచి కూడా దర్యాప్తులో తప్పులు తడకలుగా ఉంది. తర్వాత హైకోర్టుకి వెళ్ళాము. సిబిఐ అత్యున్నత సంస్థ అయినటువంటి సిబిఐ దర్యాప్తులోనైనా వాస్తవాలు తెలుస్తాయనుకున్నప్పటికీ కూడా సిబిఐ కూడా ఎటువంటి ఆధారాలు లేవు, కొత్తగా సాక్ష్యాలు ఏం లేవని క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి సీఎం చంద్రబాబు స్పందించి దీని మీద మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిగేలా చూడాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, తెనాలి నుంచి.